2025 సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి యువతలో చాలా ఉత్సాహంగా ఉంటారు. దయచేసి ఎంత ఉత్సాహం ఉన్నా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి సంవత్సరం ఇయర్ మారుతూనే ఉంటుంది. అది మామూలే. మనం ఎన్ని విజయాలు సాధించాం గత సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకెన్ని విజయాలు సాధిస్తాం, ఎన్ని తప్పు పనులు చేశాం, నెక్స్ట్ ఇయర్లో ఏం తప్పు పనులు చేయాలనేదే మనం ప్రతి సంవత్సరం దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. కానీ యువత ఈ రోజులలో అలా కాకుండా మందుకు బానిసయ్యి ఆ రోజు విచిత్ర సంఘటనలు జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. దయచేసి మీరు ఎవ్వరు కూడా తాగి మాత్రం రోడ్లపై డ్రింక్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎవ్రీ 20 మీటర్లకు 30 మీటర్లకు ఏర్పాటు చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరిచి ఖచ్చితంగా ఫైన్ కాకుండా శిక్ష పడేటట్టు చూస్తాం. కాబట్టి మీరు ఒక్కసారి శిక్ష పడినట్లయితే ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ గారు. దయచేసి మీకు కోరుకునేది ఏమంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ ఒక ప్లేస్లో మీ ఇంటి దగ్గరనో లేకపోతే కూర్చున్న ప్లేస్లో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి.